పిఆర్ న్యూస్ కి స్వాగతం. ప్రజాప్రతినిధులను గుర్తించండి. అధికారులారా, ప్రజలు గెలిపించారు, ప్రజలకు పనిచేయాలి. ఉలవపాడు మండలంలోని ఎంపీటీసీలు ప్రజాప్రతినిధులుగా గత ప్రభుత్వంలో ప్రజల మన్ననలను పొంది ప్రజలకు సేవ చేస్తామని ప్రజలకు నమ్మజెప్పి గెలుపొందారు. గత ప్రభుత్వంలో గెలుపొందిన ప్రజాప్రతినిధులను గుర్తించకుండా అధికారులు వారి ఇష్టారాజ్యంగా అభివృద్ధి సంక్షేమ పథకాలపై సమావేశాలు నిర్వహించేటప్పుడు కనీసం ప్రజాప్రతినిధులు ఉన్నారని గుర్తు కూడా రాలేదు. సాధారణ సర్వసభ్య సమావేశాలకు మాత్రమే పిలిపిస్తున్నారు. ఈ సమావేశానికి కూడా 10 రోజుల ముందు ఇవ్వాల్సిన నోటీసులు 2 రోజుల్లో ఇచ్చి తూతూ మంత్రంగా సమావేశాలలో ఉన్నత అధికారులు గత ప్రభుత్వంలో 6 మండల సాధారణ సర్వసభ్య సమావేశాలలో ఉన్నత అధికారులు చేస్తున్నటువంటి పనులు చేయవలసిన పనులు జాప్యం కారణంగా ఇప్పటి వరకు ఆ పనులు జరగలేదు. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కనీసం అధికారులు జరిగే సమావేశాలకి కూడా ప్రజాప్రతినిధులను ప్రోటోకాల్ పాటించకుండా వారి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉలవపాడు మండల ఎంపీటీసీలు పాల్గొన్నారు. ఉంటే ఒక వీడియో పెట్టు, మాట్లాడలేదమ్మా. పత్రికా విలేకరులందరికీ మా నమస్కారం. ఈరోజు ఉలవపాడు మండల ఎంపీటీసీలు, ఎంపీటీసీ, ఎంపీపీ గారు, ఎస్ఎంపీలు అందరూ ఈరోజు చిన్న మీటింగ్ ఏర్పాటు చేస్తున్నాం. ఈరోజు జనరల్ బాడీ మీటింగ్ కాబట్టి మేము పత్రికా ముఖంగా తెలియజేయడంగా ఉలవపాడు మండలంలో ప్రభుత్వం మారిన తర్వాత అధికారుల్లో ఎంపీటీసీలకు ప్రోటోకాల్ పైన వాటిపైన విలువ లేకుండా జనరల్ బాడీ మీటింగ్ జరుగుతుంటే 2 రోజుల ముందు మాకు ఇంటిమేషన్ చేయడం, గ్రామ సభ జరిగేటప్పుడు మమ్మల్ని పిలవకుండా ఉండటం, వాటి వల్ల మేము ఈరోజు దూరం కొంచెం ఆలస్యం చేయవలసి వచ్చింది. అది తప్ప మాకు అధికారుల మీద కానీ ఎవరి మీద కానీ మాకు ఎటువంటి ఉద్దేశాలు లేవు. వారి సమయాన్ని వృధా చేసినందుకు మేము క్షమించాలని కోరుకుంటున్నాం. దానికి సంబంధించిన గ్రామ సభ జరిగింది. మాకు ఎటువంటి ఇంటిమేషన్ లేదు. ఇంటిమేషన్ లేకుండా వాళ్ళ గ్రామ సభ నిర్వహించి పిలిచామని అందరూ చెప్తున్నారు. దానికి సంబంధించి వాళ్ళు అధికారులు వచ్చి మాకు సమాధానం చెప్తే మేము ఫోరం స్టార్ట్ చేస్తామని చెప్పి పత్రికా ముఖంగా తెలియజేయాలి. పంచాయతీలో మాకు ఇంటిమేషన్ ఇవ్వలేదు. దానికి సంబంధించి నాకు అక్కడ ఉన్న వాళ్ళు కాల్ చేసి గ్రామ సభ జరిగేటప్పుడు మమ్మల్ని ఫోన్ చేశారు, రాలేదు కానీ మాకు ఏది ఇంటిమేషన్ ఇవ్వట్లేదు. పంచాయతీ సెక్రటరీ కూడా మమ్మల్ని గౌరవించట్లేదు. మాకు ఎలాంటి గౌరవం లేకుండా మేము ప్రజాప్రతినిధులు, మాకు దేశపూర్వకంగా మాకు వీళ్ళ మీద మాకు ఎలాంటి